చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చికెన్ పేరు చెప్తే చాలు నోరు ఊరుతుంది. అందుకే మన దేశంలో అధిక శాతం మంది చికెన్ బిర్యానీ తింటున్నారు. ఇక చికెన్ తో చాలా రకాలైన వంటలు చేసుకుంటూ ఉంటారు. అందులో ఒకటి బటర్ చికెన్. బటర్ చికెన్ విషయంలో ప్రస్తుతం ఓ వివాదం నెలకొంది. దాన్ని కనుగొన్నది తామేనని రెండు యాజమాన్యాలు గొడవకు దిగుతున్నాయి. చివరకు కోర్టు వరకు కూడా వెళ్ళింది. ఇంతకీ ఏంటా లొల్లి, ఎవరెవరికి? లెట్స్ వాచ్. బటర్ చికెన్ కనిపెట్టింది మేమే అంటే మేమే అంటూ ఢిల్లీ నగరానికి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానుల మధ్య పరువు నష్టం దావా వేసే వరకు వెళ్ళింది. ఓ ఇంటర్వ్యూలో వీరి మధ్య గొడవకు కారణమైంది. బటర్ చికెన్ మామూలుగానే మోతీ మహల్ చేసిన పరువు నష్టం వ్యాఖ్యలపై దర్యాగంజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో బటర్ చికెన్ లొల్లి హైకోర్టుకు మెట్లెక్కింది. ఆ ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయం కావడంతో దాని గురించి తమకు ఆపందించడం సరైంది కాదని మహల్ యజమానులు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మేతి మహల్ యజమానులకు జస్టిస్ సంజీవ్ నరులా ఆదేశించడంతో ఆ లొల్లి కాస్త తీవ్రమైంది. తమ పూర్వీకుడైన దివంగత కుందన్ లాల్ గుజ్రాల్ బటర్ చికెన్, దాల్ మఖానీ వంటకాలను కనుగొన్నారని పేర్కొన్నారు. అయితే రెండు వంటకాలపై దర్యాగంజ్ పౌరులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శిస్తున్నారు. మోతీ మహల్ యజమానులు కోర్టును ఆశ్రయించడంతో వివాదం ప్రారంభమైంది. దీంతో బటర్ చికెన్ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కేసు ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో తెలియడం లేదు. రెండు యజమాన్యాలు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నాయి. బటర్ చికెన్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. నోట్లో వేసుకుంటే దాని రుచే వేరు. అందులో ఉండే మజాయే అదో రకం. అందుకే మన దేశంలో ఇది ఎంతో స్పెషల్. ఇప్పుడు దాన్ని రెండు రెస్టారెంట్లు తమ వంటకంగా చెప్తూ ఉండటంతో ఎవరిది పై చేయి అవుతుందో తెలియడం లేదు. మొత్తానికి వంటల విషయంలో కోర్టులకు వెళ్లడం ఇదే తొలిసారి అని అంటున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని